నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి శ్రీశైలం డ్యామ్ గురించి అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి శ్రీశైలం నాగార్జున సాగర్లో ఎంత ఉంది, ప్రజెంటు రెండు డ్యాముల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ముందుగా శ్రీశైలం డ్యామ్లో ఈరోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 2,02,200 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక 18 టీఎంసీలు అయితే యాడ్ అయినాయి అనమాట. ఏదైతే నిన్న చెప్పుకున్నామో 139 టీఎంసీలకు ఈరోజు ఒక 15 టీఎంసీలు యాడ్ అయిన తర్వాత జల విద్యుత్కి తెగిన వాడుకొని ముఖ్యంగా ఈరోజు స్టోరేజ్ చూసుకున్నట్లయితే 155 టీఎంసీల 500 క్యూసెక్స్ అయితే ఫ్లడ్ ఇప్పుడైతే కొనసాగుతోంది. అయిన తర్వాత ప్రజెంట్ ఉన్నది కూడా మనకు 155 టీఎంసీలో మాత్రమే ఇప్పుడు ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేప్పటికి క్యూసెక్ చూసుకున్నట్లయితే ఇంకా 60,000 క్యూసెక్లు అయితే వచ్చి చేరే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి క్యూసెక్ వచ్చేసి 60,000 క్యూసెక్స్ అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది. మనకి ఇన్ఫ్లో భారీగా వస్తుందండి. 2,02,000 అంటే తమాషం కాదు. ఇక్కడికి వచ్చేపాటికి రోజుకి మార్పు చెందుతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నుంచి మనం అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 8,700 అయితే డెల్టాకి అయితే వదులుతున్నారు అనమాట, కృష్ణా డెల్టాకి. ఇక్కడికి వచ్చేపాటికి అంటే శ్రీశైలంకి ఇటు కృష్ణానది కిందే జలాలన్నీ ఎక్కువగా అంటే జలాశయాలన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకదాని మించి ఒకదాన్ని నిండటం వల్ల ఇక్కడ నుంచి మనకు ఫ్లడ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి బయటకైతే ఈరోజు 8,700 క్యూసెక్స్ అయితే నాగార్జున సాగర్ సైడ్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ నాగార్జున సాగర్లో ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేపాటికి 137 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 129 టీఎంసీలు ఉండే. ఈరోజు వచ్చేపాటికి కాస్త చేంజెస్ అయినాయి. అంటే ఇక్కడికి వచ్చేపాటికి ఇన్ఫ్లో కొంచెం పర్వాలేదు, అంటే ఒక 20,000 క్యూసెక్లు 30,000 క్యూసెక్స్ పెరుగుకుంటూ వస్తుందన్నమాట. అంటే మనం గత వారం నుంచి గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఈరోజుకి ఒక 45% అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడున్న డ్యామ్ సామర్థ్యం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 330 టీఎంసీలకు గాను ఇప్పుడు వచ్చేసి మనకు 45% అయితే నిండి ఉన్నది. నాగార్జున సాగర్కి అయితే సాగర్ కూడా నిండే అవకాశం కనిపిస్తుంది. ఏమంటే రేపు నెల ఏమన్నా నిండే అవకాశం కనిపించవచ్చు. ఎందుకంటే శ్రీశైలం ఇప్పుడు 155 టీఎంసీలు ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ మనం పూర్తి సామర్థ్యం చూసుకున్నట్లయితే 215 టీఎంసీలు. ఈ 215 టీఎంసీలకు గాను 155 టీఎంసీలు మాత్రమే ఉంది. కాబట్టి ఇక మనం ఈ ఫ్లడ్ కొనసాగుతుందన్నమాట. అంటే ఎగునున్న ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. అంటే ఏదైతే చెప్పుకున్నామో భీమా, ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి మనకు ఫ్లడ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూరాల నుంచి భారీగా ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది. సాంగ్నా నుంచి కూడా వర్షాలు, మహాబలిపూర్ నుంచి కూడా వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేపాటికి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతున్నాయి. అంటే తక్కువ నమోదవుతున్నాయి. ఒక్కొక్క చోట 200 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుంది అనమాట. ఇక్కడ చేంజెస్ గమనించవచ్చు. అయిన తర్వాత నాగార్జున సాగర్ది చాలామంది ఆయకట్టు కింద ఉన్న రైతులు వరి సాగు చేయాలన్నా అలాగే మిర్చి సాగు చేయాలన్నా అంటే ఏకకాలం పంట సాగు చేయాలన్నా చాలా కష్టమవబోతుంది అనమాట. అంటే ఫ్లడ్ వచ్చినా మనకు ఇప్పుడు 100 టీఎంసీల పైన చేరుకుంటే అంటే ఒక 250 టీఎంసీల నీళ్ళు గిన ఉంటే నాగార్జున సాగర్కి అయితే ఒక 75 నుంచి 85% అయితే నిండే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. అప్పటికి లెక్కేసిన 80 టీఎంసీలు ఆ గ్యాప్లోనే ఉంటుంది. 250 టీఎంసీలు ప్లస్ ఒక 80 టీఎంసీలు 330 టీఎంసీలు అవుతుంది. మనం దరిదాపు ఒక 270 టీఎంసీలు అట్లుంటే నీరు విడుచుకునేకైతే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నాగార్జున సాగర్ కూడా. ఏకకాల పంటలు ఎన్నుకునే బదులు ఈ ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. ఆ ఆయకట్టు ఉన్న రైతులకైతే ఇప్పుడు కూడా మనకు ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ సీజన్లో ఉన్నాం. చాలామంది ఇలా మిర్చి తోటలు వేసి ఉన్నారు. అంటే కానీ ఉన్న నీరును సద్వినియోగం చేసుకొని చాలామంది పంటలు అయితే సాగు చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ వాళ్ళ గట్స్కి ధన్యవాదాలు. ఎందుకంటే నీరు లేని సమయంలో కూడా ఇంత పెట్టుబడి పెట్టి ఈ మిర్చి పంటను బాగా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి వచ్చేసి మనకు 72,000 పోతున్నాయి కదా. ఆ రేట్స్ను అంచుకొని మనం చాలామంది మిర్చి సాగు చేస్తున్నాము. అది ఈ సంవత్సరం స్టాక్స్ లేవనో లేకుంటే ఫర్దర్గా ఎక్కడ పంట లేదనో చాలామంది వేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట పంట వేసి ఉన్నారండి. మీకు ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా మీకు విజిట్ చూపించడం జరుగుతుంది. ఈసారి మిర్చి ప్రధాన పంటగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ 10 రోజుల కింద ఉన్న
మిర్చి పరిస్థితులు వేరు, ఈ 10 రోజుల తర్వాత మిర్చి పరిస్థితులు వేరు. ఈ నాగార్జున సాగర్ కింద కానీ, శ్రీశైలం డ్యామ్ కింద కానీ, తుంగభద్ర డ్యామ్ కింద కానీ ఈ 3 డ్యాముల కింద పంటలు సాగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం నాగార్జున సాగర్లో 130 టీఎంసీలు అంటే 45%. ఇక్కడికి వచ్చేపాటికి శ్రీశైలం వచ్చేసి 873 అడుగుల సామర్థ్యాన్ని అయితే నింపుకుంది. 886 అడుగులు పూర్తి సామర్థ్యం. ఇక మనం చూసుకున్నట్లయితే ఒక 15% అయితే ఒక కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడున్న ఫ్లడ్ రిలీజ్ అవ్వడానికి. ఎందుకంటే ఒక 175 టీఎంసీలు అట్లాగిన వచ్చిందనుకో, ఒక 15% పెరిగిందనుకోండి, ఖచ్చితంగా నీళ్లు విడిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒకటేసారి 2 లక్షల ఫ్లడ్ కొనసాగుతుంది. గత 3 రోజులుగా ఏదైతే చెప్పుకున్నామో ఈ 2 లక్షల క్యూసెక్స్ మంచిగానే వస్తుందన్నమాట. ఇంకా ఇంతవరకు ఏం తగ్గలేదు. నిన్నటికి ఈ రోజుకి 2,32,000 ఉన్నది, ఒక 30,000 క్యూసెక్స్ మాత్రమే తగ్గింది. 2 లక్షలు అయితే ఫ్లడ్ అయితే కొనసాగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రీశైలంకి, తుంగభద్రకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంచెం తుంగభద్రకి కొంచెం ఈరోజు ఇన్ఫ్లో తగ్గింది. ఎందుకంటే మనకు 40,000 క్యూసెక్స్ అన్న వస్తే డైలీ ఒక 4 టీఎంసీలు యాడ్ అవుతాయి. ఈరోజు 40,000 క్యూసెక్లు మనం ఏదైతే పొద్దున చెప్పుకున్నామో పొద్దున వీడియోలో, ఇప్పుడు అవే ఫ్లడ్ కొనసాగితే కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఇదండి వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.